చూడండి, యోబు గ్రంథాన్ని మనం ఎలా స్టడీ చేయాలంటే క్రీస్తును కేంద్రీకృతంగా స్టడీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. క్రీస్తు కేంద్రీకృతంగా కనుక మనం స్టడీ చేయలేకపోతే, క్రీస్తు కేంద్రీకృతంగా కనుక మనము ఈ అధ్యాయాన్ని, ఈ పుస్తకాన్ని నేర్చుకోకపోతే మనము రాంగ్ వేలో వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సువార్త అనేది అక్షయ బీజము అన్నమాట. అంటే సువార్త అనేది నాశనం చేయలేదు. చెప్పండి, సువార్త అనేది నాశనం చేయలేదు. సువార్త ఎప్పటికి కూడా నాశనము చేయలేనటువంటి ఒక ఉన్నతమైన అద్భుతమైన విషయం. కానీ శత్రువుకు అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎలా ఇస్తాం అవకాశం అంటే, సువార్త యొక్క మాటను కాకుండా, సువార్త యొక్క స్వరాన్ని కాకుండా మన ఉద్దేశములను సువార్తకు జోడించడం ద్వారా, అర్థమైనా? సువార్తకు మన యొక్క ఉద్దేశాలను జోడించడం ద్వారా సువార్త నుండి బయటకు వస్తుంది. అంటే క్రీస్తునందు మనము ఏమై ఉన్నామో అది ఎన్నటికీ మార్చబడదు. ఎందుకు? మనం అక్షయ బీజము ద్వారా జన్మించాం. సీడ్ ఆఫ్ ఇన్కరప్టిబుల్. మనము అక్షయ బీజం నుంచి పుట్టాం కాబట్టి మన యొక్క జన్మ, మన యొక్క నూతన సృష్టి జీవితాన్ని పాడు చేయగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు. కానీ నూతన సృష్టిలో ఉన్న జీవితాన్ని అనుభవించకుండా చేయగలగడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఓకే, దేవుడికి సాధ్యమా కాదా సమయాన్ని రిస్టోర్ చేయడం? దేవుడికి సాధ్యమా కాదా ఆరోగ్యాన్ని రిస్టోర్ చేయడం? దేవుడికి సాధ్యమా కాదా ఆశీర్వాదాన్ని రిస్టోర్ చేయడం? దేవుడికి సాధ్యమా కాదా సమస్తాన్ని తిరిగి ఇవ్వడం? చెప్పాలి, సాధ్యమా కాదా? 100% సాధ్యమే. అయితే మనము క్రీస్తునందున్న జీవితాన్ని జీవించకుండా చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు? వాడికి ఉన్నటువంటి యుక్తులు, శక్తులు, ప్రయత్నాలన్నీ వినియోగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యుక్తులు, శక్తులు, ప్రయత్నాలన్నీ వినియోగిస్తున్నాడు. ఒక మాట ఏంటంటే, మన లోక సంబంధం కాదు. మనం ఎవరం కాదు? మనం ఎవరం లోక సంబంధం కాదు. అంటే ప్రకృతి సంబంధం అసలే కాదు. మనము దేవుడి ఆత్మ కలిగిన వారు, దేవుని నడిపింపునకు వారసులు, దేవుని వాగ్దానములకు వారసులు, దేవుని యొక్క అస్తము క్రింద, వాగ్దానాల క్రింద, ఆశీర్వాదం క్రింద ఉన్నటువంటి వ్యక్తులు. అవునగా? చెప్పండి. అయితే నేనేమన్నానంటే, స్వార్థ విషయమైనటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టి స్వార్థ కలిగించి నడిపింపును పక్కన పెడుతున్నప్పుడల్లా వాళ్ళు అనుభవిస్తున్న శాపము, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుఃఖమునకు మనం వారసులం అవుతున్నాం. నా పాయింట్ అర్థమైందని చెప్పి, మనం ఎవరం ఏం కాదు, లోకుల వలె ఉన్నటువంటి వారం కాదు, లోక సంబంధమైన వారం కాదు. వీఆర్ ఇన్కరప్టబుల్ సీడ్, వీఆర్ బిలాంగ్స్ టు ఇన్కరప్టబుల్ సీడ్. అంటే అక్షయ బీజానికి చెందినవాడు, పాడు చేయలేనటువంటి స్థితికి చెందినవాడు. ఎప్పుడైతే సువార్తను కాకుండా, సత్యమును కాకుండా, మన ఫీలింగ్స్ని బట్టి, ఇమోషన్స్ని బట్టి, శత్రువు యొక్క స్వరాన్ని బట్టి, మానవులను బట్టి నడిపించబడతామో అప్పుడు లోకం అనుభవిస్తున్నటువంటి మార్గంలో మనం వెళ్తున్నాం. రెండో మాట చూపిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. 11:30. మనము లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచు. చూడండి, మనము శిక్షావిధిలో లేము. ఇట్స్ క్లియర్. మనం దేనిలో లేము చెప్పండి? శిక్షావిధిలో లేము. చెప్పండి, ఎందులో లేము చెప్పండి? మనం చెప్పాలి, మళ్ళీ చెప్పండి. శిక్షావిధిలో అంటే ఏంటి? శిక్షావిధి అంటే ఏంటి అర్థం? మాట్లాడాలి. ఈరోజు మంచి ప్రాక్టికల్ మెసేజ్ చెప్పండి. శిక్షావిధి అంటే ఏంటి? శిక్షావిధి అంటే నరకం, శిక్షావిధి అంటే ఉగ్రత, శిక్షావిధి అంటే తీర్పు. లోకానికి తీర్పు ఉందా లేదా? లోకానికి తీర్పు ఉందా లేదా?
లోకానికి తీర్పు ఉందా లేదా? ఉంది. లోకానికి శిక్ష ఉందా లేదా? లోకానికి శిక్ష ఉందా లేదా? లోకానికి శిక్ష విధి ఉందా లేదా? లోకమునకు రెండవ మరణం ఉందా లేదా? ఉంది. కానీ నేనెవరు కాదు? లోకం కాదు. నేనెవరు కాదు? లోకం కాదు. సాతాను అధికారం నుండి విడిపించబడినటువంటి వ్యక్తి. కాబట్టి లోకం నుండి, సాతాను అధికారం నుండి విడిపించబడిన నేను లోకము అనుభవిస్తున్నటువంటి దుఃఖానికి నేను వారసుని కాదు. అర్థమైందా? లోకానికి రెండు ఉన్నాయి. శిక్ష విధి ఉంది, లోకములో కలిగే దుఃఖము ఉంది. ఉందా లేదా? ఎందుకు లోకము శిక్షా విధికి కింద ఉందనంటే వారు సువార్తను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. సువార్తను వారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి లోకం ఇంకా శిక్ష విధి కింద ఉంది. ఆ సువార్త చేత నడిపించబడట్లేదు కాబట్టి లోకము దుఃఖము క్రింద ఉంది, లోకము బాధ క్రింద ఉంది, లోకము ఇంకా నిరాశ కింద, లోకం ఇంకా బాధ కింద. కానీ క్రీస్తునందున్నవాడు ఇన్కరప్టబుల్ సీడ్, అక్షయ బీజానికి చెందినవాడు కాబట్టి ఈ సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము శిక్షా విధి కింద లేము. కానీ ఏ సువార్త అయితే మనల్ని శిక్షా విధి నుండి తప్పించిందో, ఏ సువార్త అయితే మనల్ని మరణము నుండి తప్పించిందో, ఏ సువార్త అయితే మనల్ని పాపము నుండి విడిపించిందో, ఆ సువార్త మనకు నడిపింపును కూడా ఇస్తుంది. The voice of the Holy Spirit, the voice of inner man, అంతరంగ పురుషుని యొక్క స్వరము మనం పొందుకోవడానికి సువార్త ద్వారా మనకు కలిగి. ఎప్పుడైతే సువార్త యొక్క స్వరాన్ని వినకుండా మన యొక్క మైండ్ చెప్పినట్టు, మన ఫీలింగ్స్ చెప్పినట్టు, మన ఎమోషన్స్ చెప్పినట్టు, మన స్నేహితులు చెప్పినట్టు, మన మనుషులు చెప్పినట్టు, మనకు తెలిసిన వారు చెప్పినట్టు, మనకు అనిపించినట్టుగా మనం వెళ్తున్న ప్రతిసారి కూడా లోకము అనుభవిస్తున్న బాధ గుండా మనం వెళ్తాం. మీకు వాక్యం తెలుసు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ భయమునకు బెదరను అంటాడు. వై? బికాస్ యు ఆర్ విత్ మీ అంటాడు. ఏమంటాడు? నువ్వు నాతో ఉన్నావు కాబట్టి, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి లోకము ఎటువంటి భయాల గుండా వెళ్తుందో, లోకము ఎటువంటి దుఃఖం గుండా వెళ్తుందో నేను దాని గుండా వెళ్ళను. ఎందుకు? నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. అంటే సువార్త అనున్నది మనం నడిపిస్తున్న ప్రతిసారి కూడా మనము బైపాస్ చేస్తున్నాం అన్నమాట. దేన్ని బైపాస్ చేస్తున్నాం? లోకము యొక్క శాపాన్ని, లోకము యొక్క దుఃఖాన్ని, లోకము యొక్క సమస్య. చూడండి, ఇంకా ఈ లోకం పడిపోయిన లోకమా, నిలబడిన లోకమా? పడిపోయిన లోకం. ఈ పడిపోయిన లోకంలో మేలు అనేది కలుగుతుందా? కానీ మనం మేలుకే వారసులం కదా. ఎస్. లోకానికి కరువు వచ్చిన సమయంలో ఇస్సాకు దేవుని మాట విన్నప్పుడు ఏం చేయగలిగాడు? నూరంతల పంట పొందుకోగలిగాడు. అంటే లోకము అనుభవించినట్టుగా ఇస్సాకు అనుభవించగలిగాడా? నో. లోకానికి కరువు ఇస్సాకు కాదు. కానీ అబ్రహాము ఐగుప్తుకు వెళ్తే అబ్రహాము దేన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళాడు? కరువును బట్టి. దేన్ని బట్టమ్మా? కరువును బట్టి. కరువును బట్టి వెళ్ళడానికి ఎవరు ప్రేరేపించారు? మన మైండ్, మన ఆలోచన. ఐగుప్తుకు వెళ్ళడం వల్ల ఏం సంపాదించుకున్నాడు? హాగరును సంపాదించుకున్నాడు. హాగరు వల్ల ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చారు. చూడలేదు. కాబట్టి నేనేమంటాను, స్వార్థ యొక్క స్వరాన్ని వింటున్నవాడు నెక్స్ట్ జనరేషన్స్కి జీవనకరంగా మార్చబడతాడు. అంతేగాని నెక్స్ట్ జనరేషన్కి బాధగా నేను వినకపోతే ఏమవుతుంది బ్రదర్, ఈ ఒక్క మాట దాటివేస్తే ఏమవుతుంది బ్రదర్ అంటే నేను ఏమన్నానంటే, ఆ ఒక్క మాటలో దాగి ఉన్న దీవెన, ఆ ఒక్క మాటలో దాగి ఉన్న ఆశీర్వాదం ఇంకే మాటలో దాగి సార్ నేను చెప్పిన అర్థమైందా? చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో యోబు తనని తాను శపించుకుంటాడు. అవునగా. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో తన స్నేహితుడు చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు, చాలా బాధగా మాట్లాడుతున్నాడు. నువ్వేదో తప్పు చేసావు కాబట్టి, నువ్వేదో పాపం చేసావు కాబట్టి ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా వేరేలాగా మాట్లాడుతున్నాడు.
కానీ అందులో ఉన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, చూడండి ఆ మాట నేను చూపిస్తానండి. యోబు గ్రంథంలోనే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును, దేవునికి నా వాద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. చెప్పండి ఒకసారి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని, మరొకసారి అందరు కలిసి చదవండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ఆయన పేరేం పేరు? పరిశోధింపజాలని అని అంటే అర్థం ఏంటి? ఇలాగూ జరుగునని నీవు అనుకోనని కాదు. లెక్కలేనంటే నువ్వు లెక్కించడానికి కూడా నీ వల్ల అవ్వదు. అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి చెప్పండి. ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు? ఎన్ని రోజులు అడుగుతారు? కొన్నిటికి ప్రార్థన చేయాలి, కొన్నిటికే ప్రార్థన చేయాలి. కొన్నిటిని స్వాధీనపరచుకోవాలి. కొన్నిటికి ప్రార్థన చేయాలి, కొన్ని ఏం చేయాలి? ఇక్కడ ఉంది, ప్రభా నాకు ఈ ఫ్లవరీ ప్రభా, ప్రభా నాకు ఈ ఫ్లవరీ ప్రభా, ప్రభా నాకు ఈ ఫ్లవరీ అంటావా? తీసుకుంటారు కదా. దీన్ని ఏమంటారు? స్వాధీనపరచుకోవడం అంటారు. అర్థమైందా? అంటే నీ జీవితంలో దేవుడు దేన్ని చేశాడో దాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. దేవుడు ఎప్పుడైనా ఇస్తాను అని చెప్పాడు. ఏమంటాడు ఆయన? ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ గివెన్. ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ. నీకు చెంది ఉన్న దాన్ని నువ్వు ఏం చేయట్లేదంటే పొందుకున్నావు. దానికి మళ్ళీ ఏ వంక పెడుతున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అంటావు. నేనేం చేస్తున్నానంటావు? ఉపవాసం ఉన్నానంటావు. నేనేం చేస్తున్నానంటావు? ఇంకా నేను ప్రభుత్వ కొరకు దాని దగ్గర కనిపెడుతున్నానంటావు. నో 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 నో. కనిపెట్టే వాటి విషయంలో కనిపెట్టు, ప్రార్థన చేసే వాటి విషయంలో ప్రార్థన చేయి, కానీ తీసుకునే వాటిని ఇమ్మీడియట్గా తీసుకో. ఇట్స్ బిలాంగ్స్ టు యూ. ఆమేన్. అది ఎవరిది? అది నీది. నీ దాని కొరకు నువ్వేం చేయొద్దు. ఇంకా ప్రార్థన చేస్తా ప్రభు అంటే నాకన్నా నలభై తెలియనా కూడా అది ఎప్పుడో చెప్తున్నారు. అది నీదని నువ్వేం చేయట్లేదాన్ని పొందుకోవట్లేదు. రైట్. చూడండి ఒకసారి ఎఫ్ఎస్లోకి రాసుకుని పంపిస్తాను. ఎఫ్ఎస్లోకి రాసుకుని పంపిస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిని ఆయన చేసిన పని అయి ఉన్నాం. చెప్పండి అన్న, అదేంటి? పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని. యోర్ ఇస్ వర్క్. ఆయన పని ఎట్లాంటిది? ఆయన పని పేరు చెప్పండి. ఎవరు చెప్తారు? ఫినిష్డ్ వర్క్. సమాప్తమైన పని. అంటే మనం ఏ పని? మంచిగా మనం ఏ పని? సమాప్తమైన పని. అంటే మన సమాప్తమైన పని అంటే అర్థమైంది, మనం ముగించబడ్డామని అర్థమా కాదా? అంటే మనం ఆయన పని, అంటే ఆయన పనిగా మనం ఏమయ్యాం? ముగించు. అంటే ఇప్పుడు ఆయన పని ముగించబడిందనంటే అది బెస్ట్ ఉంటుందా వరస్ట్ ఉంటుందా? 100% బెస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన చేసిన పనిగా ఎందుకున్నామంటే ఆయన సత్క్రియలు చేయడానికి ఆయన పనిగా చేస్తున్నాడు. అంటే మన ద్వారా ఏం జరగాలని కోరుకుంటాడు ఆయన? గుడ్ థింగ్స్, గుడ్ హ్యాపెనింగ్స్ జరగాలని కోరుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు తరానికి ఒకడు ఉంటాడండి, యుగానికి ఒకడు ఉంటాడండి అని చెప్పడం కాదు దేవుడి ఉద్దేశం. మీరు అందరూ ప్రవక్తలు అయిపోవాలని కోరుకుంటాడు. అర్థమైందా? మీరందరూ ఏం కావాలని కోరుకుంటాడు?
ప్రవచించాలని కోరుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మాట ఏంటంటే ప్రవచించుటను నిర్లక్ష్యం చేయదండి, ప్రవచన వరాన్ని ఆపేక్షించండి అంటాడు. అంటే మీరందరూ ప్రవచించాలని కోరుకుంటాడు. యవనస్తులందరూ కలలు కంటారన్న దర్శనాలు చూస్తారన్నా లేదా? యవనస్తులకు దర్శనాలు కలుగుతాయనంటే అందరికీ కలుగుతాయనడా? ఒక తరంలో ఒకడు ఉంటాడు, వాడికి కలుగుతాయి. వాడు ఇప్పుడు జెర్మియా చెప్పలేదా? అందరికీ దర్శనాలు కలుగుతాయి, అందరూ ప్రవచిస్తారు, అందరూ భాషల్లో మాట్లాడతారు, అందరూ స్వస్థతలు చేస్తారు. అంటే ఆయన ఉద్దేశం అందరి పట్ల ఉందా? కొందరి పట్ల ఉందా? సో వీఆర్ ఇస్ వర్క్ అని నమ్మితే అందరి విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశంలో మనం ప్రవేశిస్తాం. అందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి కోరికలో మనం ప్రవేశిస్తాం. ఆమేన్, హల్లెలూయా. నా మాట అర్థమైంది? నా పాయింట్ అర్థమైందా? మనం ఆయన పని అంటే వీఆర్ ఇస్ ఫినిష్డ్ వర్క్. మనలో ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో, దేన్నైతే ముగించాలనుకున్నాడో, మన జీవితం ఎంత రమ్యంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు అనుకున్నాడు, అంత ఆశీర్వాదంగా ఆల్రెడీ డిజైన్డ్. అందుకే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తానని అనడానికి అర్థం ఏంటి? ఆల్రెడీ అది నీ ఊహ కూడా అందదు, ఆల్రెడీ నీ ఆలోచన కూడా అందదు. అది అటువంటి గొప్ప కార్యాలు. దాన్ని మీరు ఇప్పుడు యోబు గ్రంథంలో చదివిన వాక్యం లింక్ చేస్తే పరిశోధింపజాలని గొప్ప కార్యాలు అంటే అది ఆల్రెడీ పరిశోధనకు కూడా రాని, సాంకేతికతకు కూడా, ఇప్పుడున్న సైన్స్ కూడా దొరకనటువంటి మిరాకిలస్ వేలో దేవుడిని నడిపిస్తాడు. ఆమేన్, అర్థమైంది నేను చెప్పింది? అంటే నీవు నమ్మాల్సిన దాన్ని నమ్మడం ప్రారంభిస్తే లోకము పరిశోధించినా దొరకదు అలాంటి అద్భుతం. చెప్పాలి ఏం దొరకదు? లోకం పరిశోధించిన దొరకనటువంటి సూచక క్రియల గుండా, అద్భుత కార్యాల గుండా దేవుని నడిపిస్తాడు. ఆమేన్. నేను చదువుపైకి హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. నేను చెప్తున్నా, మీ పాయింట్ అర్థమైంది కదా? అంటే యోబు స్నేహితుడు ఎలా ఉన్నాడు అని అంటే, యోబు మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని ఇంకా కరెక్ట్ చేసే విధంగా ఉన్నాడు. అర్థమైందా? యోబు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో అటువంటి సిచ్యువేషన్ని ఎలా ఉన్నాడు? కరెక్ట్ చేసే విధంగా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. అటువంటి టైంలో ప్రియాంక తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు అక్క చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అసలు వదిలిపెట్టద్దన్నా అన్న. ఏం వదిలిపెట్టదు? ఏది సేవ విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ, ఇంకేదైనా విషయం వదిలిపెట్టద్దంటే అర్థం ఏంటి? నేను ఏమనుకుంటున్నాను అన్నట్టు, నాతో కాదు అన్నట్టే కదా. అంటే నా బిహేవియర్ కానీ, నా ఫేస్ కానీ, నా మూడ్ కానీ, నాకున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. అటువంటి సమయంలో నాకు ఏ మాట కావాలా? డోంట్ గివ్ అప్, అంతే. నెవర్ గివ్ అప్, నువ్వు వదిలిపెట్టద్దు అంతే అని చెప్పే మాట కావాలి. నాకు దొరికిందా లేదా? సో అటువంటి స్నేహితులు కనుక మనకుంటే ఏమైపోతాం? అపవాది తలచిన గీడులన్నీ మేలైపోవును. ఇప్పుడు యోబు అనుకున్నాడు, నేను శాపగ్రస్తుని, శపితమైన వాడిని, దరిద్రుణ్ణి, నీచుణ్ణి, నికృష్టుని, నా బతుకు పాడగలరా, ఎందుకు పుట్టాడు ప్రభా, ఎందుకు పుట్టించావు ప్రభా, ఇలాంటి ప్రశ్నలతో, క్వశ్చన్స్తో దేవుని అడుగుతున్నాడు, తను వేసుకుంటున్నాడు. ఇలా బతుకుతున్నప్పుడు వాళ్ళ స్నేహితులు అవరా, నువ్వు బతికి వేస్ట్ రా, కరెక్టే, నువ్వు ఏదో వెళ్తున్న రూట్ రాంగ్ ఉన్నట్టున్నది, ఆ రూట్లో వెళ్తున్నావు అంటే నీ పని అయిపోయింది, ఏదో చూసుకోరాబాయి, నీ భక్తి చేస్తా, భక్తి అంటావు, నీ భక్తిని ధైర్యం గుర్తించదు, అసలు చేసిన భక్తి కాదు రాబాయి అన్నట్టు మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు యోబు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాడు అంటే, తన యొక్క కాన్షియస్నెస్ మీద దెబ్బ కొడుతున్నాడు అన్నమాట. దేని మీద? శరీరం మీద కొట్టిన దెబ్బ కాదది, మనస్సు మీద కొట్టిన దెబ్బ అన్నమాట. ఆత్మలో తన కలిగి ఉన్న స్థితిని నమ్మకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సాతాను. చూడండి, నేను అన్న అసలు సాతానుకు మనల్ని పాడు చేసే అధికారం లేదు. దొంగతనమును దోచుకోవడానికి, నరహత్య చేయడానికి వస్తుంది. అంటే మనల్ని క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించకుండా చేయడానికి కూడా వస్తారనమాట. ఇప్పుడు లోకం అనేక సందర్భాల్లో యాక్సిడెంట్ల రూపంలో చనిపోతున్నారు. ఎప్పుడు ఎంత వయసులో? తక్కువ సమయం. అలా క్రైస్తవులు చనిపోవట్లేదా?
క్రైస్తవులు చనిపోతుంది. మరి క్రైస్తవులు కదా మీకు ఎందుకు సావచ్చిందని మీరు అడుగుతూ మీరు ఏం చెప్తారు? క్వశ్చన్ ఆన్సర్ లేదు, కానీ నేను చెప్తాను చూడండి. అంటే లోకం ఎటువంటి శాపాన్ని అనుభవిస్తుందో, లోకం ఎటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుందో, ఈవెన్ క్రైస్తవుడు కూడా అటువంటి దుఃఖాన్ని, అటువంటి శాపాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు? యాక్చువల్గా లోకం వేరు, సంఘం వేరు. కానీ లోకం ఎరుగనటువంటి సువార్త, లోకమునకు చెందినటువంటి జీవితానికి మనం వారసులమైనప్పటికీ ఆ సువార్త యొక్క స్వరాన్ని, ఆ స్వార్థ యొక్క నడిపింపును, ఆ స్వార్థ యొక్క సందేశాన్ని, ఆ స్వార్థ యొక్క సంగతిని మనం అభ్యసించకపోవడం వల్ల, సాధన చేయకపోవడం వల్ల, ఆ స్వార్థను బట్టి కొనసాగకపోవడం వల్ల మన జీవితంలో లెక్కలేనని అద్భుత కార్యాలు పరిశోధించాలని సూచనగా చూడలేదు. సేవకుడిగా నేను వచ్చి మీరు దీవించబడతారు, మీరు హై పొజిషన్కి వెళ్తారు, మీరు కంపెనీ పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు, లక్షలాది మందికి ఆహారం పెడతారు, అనేకుల అప్పులు తీరుస్తారని నేను చెప్తున్నా కూడా ఇది ఎప్పుడు జరిగేది ప్రభావం మనకు అనిపిస్తుందంటే వీఆర్ ఇన్ రాంగ్ కాన్షియస్నెస్. మనం ఆ రాంగ్ కాన్షియస్లో ఉన్నాం అనమాట. అర్థమైంది నేను చెప్పింది? నా మాట అర్థమైందా? సో ఇప్పుడు నీకు నేనేమో నీ ప్రార్థన కాదు మారాల్సింది, ప్రార్థన యొక్క గంటలు కాదు పెరగాల్సింది, నీ కాన్షియస్ బిల్డ్ అవ్వాలి ఫస్ట్. నీ యొక్క మనస్సాక్షి ఎంత బలమైనదిగా మార్చబడుతుందో అంత బలమైన కార్యాలు చూస్తాం. ఏలియా రాజు దగ్గరికి నిలబడి, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవగల దేవుని తోడు 3.5 సంవత్సరాల వర్షం పడదు అన్నాడు. అంతే. రాత్రంతా ప్రార్థన చేసి ప్రభు వర్షం పడకూడదు అని చెప్తే ప్రభు వెళ్ళి పడదు ఏలియా అని చెప్పలేదు. జస్ట్ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవం గల దేవుడి తోడు, జీవము తోడు, ఈ 3.5 సంవత్సరాల వర్షం పడదు అని చెప్పాడు. దాన్ని యాకోబు భక్తుడు ఎలా రాశారు తెలుసా? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది అన్నాడు. ఈ మాట చెప్పడానికి ఎంత టైం పట్టింది నాకు? జస్ట్ 1 minute కూడా పట్టింది. 1 minute కూడా పట్టని ప్రార్థనని బలమైన ప్రార్థన అన్నాడు. ఎందుకు ఆ బలమైన ప్రార్థన అంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నా. నేను అనండి, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఆ దేవుడు. అంటే మనందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ఎక్కడున్నాం, వాట్ ఈజ్ అవర్ పొజిషన్, మన యొక్క స్థానం ఏంటి, మన యొక్క స్థితి ఏంటి. మనం అంత ఉన్నతంగా ఆలోచించగలిగితే, అంత కాన్షియస్నెస్ బిల్డ్ అవుతే, ఆ బిగ్ సైజ్ ఆలోచన మనకు వస్తే, అప్పుడు మనం చూస్తే మిరాకిల్స్ ఎవరు చూడలేరు. అర్థమైందా? అర్థమైందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు మీ అందరికీ చేంజ్ కావాల్సింది, మీరు ఎన్ని గంటలు చేసే ప్రార్థన? మీరు 40 గంటలు ప్రార్థన చేసినా, 20 గంటలు ప్రార్థన చేసినా, మీ కాన్షియస్నెస్ బిల్డ్ అవ్వకపోతే ఏం కాదు. మీరు అనుకుంటారా సాధన అద్భుతాలు చేయడం? సాధన అద్భుతాలు చేయాలని మీరు అనుకుంటారా? చేస్తారు కదా? చేస్తారు. మోసం చేయడానికి చాలా చేస్తారు. వాడి మోసంలో పడి చాలా మంది నష్టపోతున్నారు. ఈవెన్ పాస్టర్స్ ఆల్సో. సేవ దేవుని ఆత్మచేత జరుగుతుంది, సాతాను నడిపింపు చేతులు జరుగుతుంది. అందుకే ప్రతి ఆత్మను నమ్మకం అన్నాడు. ప్రతి ఆత్మను నమ్మకాన్ని నేను అంటున్నాను. ఎవరన్నారు? దేవుడే అన్నాడు. ఎక్కడ ఉందా మాట? వ్యవహార రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటిది? ప్రతి ఆత్మను నమ్మక, క్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకోనని ఆత్మ. అది ఎవరాత్మ? అపవాది ఆత్మ, సాతాను. అంటే నువ్వు క్రీస్తునందు ఏ పొజిషన్కి వారసుడవో, క్రీస్తునందు నువ్వు ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తివో, దాన్ని నువ్వేం చేయాలా? స్వాధీనపరచుకోవాలి. ఏం చేయాలా? స్వాధీనపరచుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నా కదా, మీరు స్వాధీనపరచుకోవడానికి వారసు, దాన్ని ఆక్రమించుకోండి, దాన్ని లొంగదీసుకోండి, దాన్ని స్వాధీనపరచుకోండి. ఇంకా వేరే ఆలోచనలు మీరు ఏదో చేసి సాధించడానికి ఇంకేమీ లేదు. అందుకే ప్రతిదాన్ని నమ్మద్దు.
దాన్ని ఆలోచించదు, టైం వేస్ట్ చేసుకో. మనం ఈ వాక్యం వింటున్నాం, ఈ స్వరం వింటున్నాం, ఈ మాట ఈ వాక్యం ద్వారా చాలా దీవించబడతాం, చాలా నడిపించబడతాం. ఈ వాక్యం మనకు చాలు, ఈ నడిపింపు మనకు చాలు, ఈ ఉద్దేశంతో మనకు కొనసాగితే చాలు. అర్థమైంది మీరు? అంటే నేను ఏమన్నానంటే ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడి మనల్ని ఎలా చేసుకున్నాడు? ఆయన యొక్క పనిగా చేసుకున్నాడు. మనం ఆయన పని అని అంటే ఏమైనా మన అర్థం ముగింపబడిన పని, సమాప్తమైన పని. అంటే ఆల్రెడీ మన జీవితం ఎలా ఉండాలో డిజైన్డ్ అన్నమాట. సో దాన్ని మనం ఏం చేయాలి? ప్రభా నాకు ఈ మార్పులు కావాలి అని కోరుకో. అలాంటి మార్పులు నీ జీవితంలో జరిగిపోయాయి. అందుకే ఆయన పేరేం పేరు అంటే గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూస్. ఆయన పేరేం పేరు? గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూస్. బ్రేక్ త్రూ అంటే అర్థం తెలుసా తెలుగులో? నేను చాట్ జీపీటీ అడిగాను వాడి గురించి. ఆ చాట్ జీపీటీ చెప్పిన పదాలన్నింటినీ కలిపి నేను తయారు చేసుకున్న వాడు ఏంటంటే విప్లవాత్మకమైన మార్పు. చాలా అర్థాలు ఇచ్చింది. కానీ విప్లవాత్మకమైన మార్పు అప్పటి వరకు లేదు, ఉండదు. అటువంటి గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తాడు. అందుకే మీరు ఇన్వాల్వ్ చేయాల్సింది ఎవరిని? ప్రభువునే. అందుకే యోబు వింటున్నట్టుగా మనం అన్ని స్వరాలు వినద్దు. యోబు ఆలోచిస్తున్నట్టుగా అన్నీ ఆలోచించద్దు. ఆయనకు అప్పగించేసాయి, ఆయన చేతుల్లో పెట్టేసాయి. ఆయన ఎంత ఇన్వాల్వ్ అవుతాడో, ఆయన ఎలా చేస్తాడో ఆయన ఇష్టం. ఓకే, నేను చెప్తున్నా కదా, నువ్వు ఇలాగూ జరుగునని అనుకో, నువ్వు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చెయ్యవు. అలా ఉండదు పరిస్థితి. ఎందుకు ప్రభా ఇదంతా మొత్తం బ్లర్ ఉన్నది అంటే ఆయన ఓపెన్ చేసే డోర్స్ అలా అద్భుతంగా చేస్తాడు. జస్ట్ బిలీవ్ ఇన్ దట్. ఆయన నమ్ము. నేను చెప్పిన అర్థమైందా? ఆయన పరిశోధింపజాలని గొప్ప కార్యం చేస్తాను అన్నాడంటే చేస్తాడా? సపోర్ట్ ఉంటాడు, చేసి తీరుతాడు. నువ్వేం చేయట్లేదు, వింటున్నావు అంతే, మాట్లాడుతున్నావు. చాలా విషయాలు తెలుసు నీకు, చాలా విషయాలు తెలుసు ఇప్పటికి. కానీ నువ్వేం చేయట్లేదు, దాన్ని నెమరు వేయట్లేదు, దాన్ని నువ్వేం చేయట్లేదు, మాట్లాడట్లేదు, దాన్ని నువ్వేం చేయట్లేదు, ప్రాక్టికల్గా వినియోగించట్లేదు. ఇప్పుడు చెట్టును చూసి, కంబలి చెట్టును చూసి పెకిలించబడి సముద్రంలో నాటబడును కాక అంటే అర్థం ఏంటి? ప్రభా కంబలి చెట్టును చూసి పెకిలించబడును కాక అని చెప్పినందుకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని చెప్పడమా? కంబలి చెట్టును చూసి, పర్వతాన్ని చూసి, కొండను చూసి ప్రభా అది ఎత్తబడి సముద్రంలో నాటబడును గాక 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 అని చెప్పడమా ప్రాక్టికల్ అంటే? నీవు చెప్పాల, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుడి తోడు, ఆయన చేసిన ప్రమాణమును బట్టి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఇదిగో నా జీవితంలో ఉన్న ప్రతి పర్వతమా ఎత్తబడి మన దగ్గర ఏదండి ఖండాల్లో నాటమా. ఓకే, అంటే నీ యొక్క ఇమాజినేషన్ ఎలా ఉండాలంటే నువ్వు దేనికైతే వారసుడివో దాన్ని చూడాలంటే. అర్థమైంది చెప్పండి. నాకు నేను చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే ఒక వంశీ ఫౌండేషన్ పెట్టాలి. వంశీ ఫౌండేషన్లో ఒక హాస్పిటల్, ఒక పెద్ద స్కూల్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఆర్ఫనేజ్, ఒక విడో హెల్పింగ్ ఎన్వైర్మెంట్ హోమ్, ఇట్లా కొంతమందిని చదివించడం, హాస్టల్స్, మొత్తం ఒక క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలి నాకు కళ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, నాకు ఓపుకున్నప్పుడల్లా కూర్చొని ఒక మంచి కార్ తీసుకొని ఆ కార్లో ఎక్కేసి వెళ్తూ ఉంటే ఒక సెన్సార్ గేట్ ఓపెన్ అయ్యి రయ్యమంటే వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసుకొని కార్ డోర్ లోపలికి వెళ్తూ ఉంటే ఒక బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేసి ఆ బోర్డ్ మీటింగ్లో అటెండ్ అయిపోయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే దాన్ని ఏం చేయాలా చూడాలి. అది అబ్బా ఇప్పుడే నేను ఏమన్నానంటే డాక్టర్స్తో ఒక మీటింగ్, ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పే ఒక ఫ్యాకల్టీతో ఒక మీటింగ్, టీచర్స్తో ఒక మీటింగ్, ఓకే పిల్లలతో ఒక మీటింగ్, ఇలా ఒక ఇమాజినేషన్ ఉండాలా. అలా ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు ఆ ఇమాజినేషన్ నువ్వు రియాలిటీలో చూస్తావు.
నీకు దర్శనం వచ్చిందా, ప్రభు ఏం దర్శనం చూపించింది, ఇది కాదు. ఇప్పుడు న్యూ కవెనెంట్ మీన్స్ ఏంటంటే వాట్ యు హ్యావ్ థింక్. నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో, ఏదైతే ఏమంటారు ఇమేజ్ చేస్తున్నావో, దాన్ని ఆలోచిస్తున్నావో, దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ కవెనెంట్. అర్థమైందని చెప్పింది. అంటే నువ్వు ఎప్పుడు ఆలోచించగలుగుతావు ఆ బిగ్ థింగ్స్లోకి, ఆ పెద్ద ఆలోచనలకు ఎప్పుడు వస్తావు? నీ పొజిషన్ తెలిస్తే వస్తావు, నీ ఉద్దేశాలు తెలిస్తే వస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే, దిస్ ఈజ్ మై పొజిషన్, నేను వెళ్తాను. అర్థమైందా? అట్లా మన ఆలోచనలు మారాలి, అట్లా మన ఆలోచన, అట్లా మన ఉద్దేశాలు మారాలి, అట్లా మన అభిప్రాయాలు మారాలి, అట్లా మన ఆలోచనలు మారాలి. లోకం ఆలోచించినట్టే ఆలోచించి నేనేమన్నా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు ఎక్కువ చింతిస్తావు. అన్నా నేను ఎక్కువ వాక్యం అంటే నాకు ఎక్కువ బాధ వస్తుందంటే ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అది నీ ఊహకు మించినది నువ్వు చేసే పని కాబట్టి, దాన్ని నువ్వు అభ్యాసం చేస్తున్నప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రతి అబ్స్టాకిల్స్, ప్రతి ఆటంకాన్ని నువ్వేం చేయాలి? పడగొట్టాలంతే. పడగొట్టి నిలబడి చూడు, నీవు చూసినటువంటి మేలుకి అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది చెప్పింది. అందుకే నీ థింకింగ్ ఈ రోజు నుంచి మారాల, నీ ఆలోచన మారాల, నీ ఉద్దేశాలు మారాల, నీ అభిప్రాయాలు మారాల. నేను బైబిల్ అంతా వాగ్దానాన్ని నోట్ చేసుకొని, ప్రభా ఈరోజు ఈ వాగ్దానం చదువుతానని చెప్పి ఆ వాగ్దానం చదివితే నీ జీవితం జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఆల్రెడీ క్రీస్తునందున్న ప్రతి వాగ్దానం అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయా లేవా? ప్రతి వాగ్దానము కొన్ని వాగ్దానాలా? నీకు ఎన్ని తెలుసో అన్నీ అన్నాడా? లేదు. నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నావు అంటే ఆయన ప్రతి వాగ్దానాన్ని నీకు చెప్తూ ఉంటాడు. ఆ ప్రతి వాగ్దానం నువ్వు క్లెయిమ్ చేస్తూ ఉంటావు, ప్రతి దాంట్లో రుజువు చేస్తూ ఉంటావు. అర్థమైనా? అందుకే నువ్వు ఎంత బైబిల్ చదివితే, ఎంత బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకుంటే కాదు, ఎంతగా ఆయన వాగ్దానాన్ని తెలుసుకుంటే, మీన్స్ ఎంతగా ఆయన స్వరాన్ని వినడం ప్రారంభిస్తుంది, ఆయన సువార్త సత్యాన్ని వినడం ప్రారంభిస్తుంది. అందుకే నేనేమంటే, మీరు మీ ఫీలింగ్స్ని బట్టి నడిపించబడాలి, మీ ఆలోచన బట్టి నడిపించబడాలి, ట్రూత్ని బట్టి నడిపించబడాలి, సత్యాన్ని బట్టి నడిపించబడాలి. నేనేమన్నా, ప్రస్తుతం జర్మియా ఎదుర్కొంటున్న పరిస్థితులు మీకు కనబడ్డానికి నిజమే, కానీ ట్రూత్ కాదు. వాట్ ఈస్ ద ట్రూత్? గాస్పెల్ ఇస్ ద ట్రూత్. వాట్ ఈస్ ద గాస్పెల్? సమస్తము బాగుగా చెప్పండి. ఆమేన్. ఈ మాట చెప్తూ ఎగ్జాక్ట్లీ రిసీవ్ చేసుకోవాలి. నేను బలైపోయినా. ఇప్పుడు జర్మియా జీవితంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ మీకు ఎలా కనిపిస్తుంది? బాధగా, దుఃఖంగా, నిజముగా, మార్చలేనిదిగా మీకు కనబడుతుందా లేదా? ఎస్, అది నిజమే కానీ సత్యం కాదు. నిజమే కానీ సత్యం కాదు. సత్యము, నిజము అనేది లోకం యొక్క పర్స్పెక్టివ్లో, కానీ సత్యము అనేది గాస్పెల్ యొక్క పర్స్పెక్టివ్. అంటే సువార్త ఎప్పుడు కూడా ఫెయిల్ అనేది మాట్లాడుతుంది. అర్థమైందా? సువార్త ఎప్పుడు కూడా ఓటమి అనేది మాట్లాడుతుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎప్పుడు? ఆల్రెడీ సమాధి చేసినాక కూడా, ఎప్పుడు? ఆల్రెడీ సమాధిలో పెట్టిన తర్వాత కూడా, ఎప్పుడు? 2 రోజులు అయిన తర్వాత కూడా, ఎప్పుడు? 4 రోజులు అయిన తర్వాత కూడా. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. హి ఈజ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పింది చెప్పండి. ఎప్పటి వరకు అవకాశం ఉంది అని నువ్వు అనుకుంటావు అంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చేవాడు. ఆ జవాబు రాదని తెలిసిపోయింది, డిక్లేర్ అనుకో, నువ్వు ఆపేస్తావు ప్రార్థన. అంటే అర్థం ఏంటి? నీకు అవ్వదు అనుకుంటావు. నేనేమన్నానంటే, ప్రార్థనకు జవాబు రాదని నువ్వు అనుకుంటున్నావు, ఇట్ ఈస్ ఫెయిల్ అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ పర్స్పెక్టివ్. కానీ గాస్పెల్ ఎప్పుడు కూడా ఫెయిల్ అని చెప్పదు. ఫెయిల్ అని చెప్పదు గాస్పెల్. సువార్త ఎప్పుడు ఫెయిల్ అని చెప్పదు. సువార్త స్టిల్ అది జరిగింది, వర్కౌట్ అవుద్ది అని చెప్పదు. ఎట్లా సాధ్యం ప్రభా? ₹1 కోటి అప్పులు అయినాయి, నాకు అప్పులు అయినాయి ₹1 కోటి. వెనకాల ఏమైనా వస్తుందా? ఇంకేమైనా అమ్మి కడదామంటే ఆప్షన్ ఉందా? నువ్వు అప్పులు ఎట్లా తీరుతాయి? ఇప్పుడు ఏం చేయాలా? కిడ్నీలు అమ్మినా రావు, గుండె డొనేట్ చేసినా రాదు, లివర్ డొనేట్ చేసినా రావని కదా పైసలు. ఓకే,
5 లక్షలు 10 లక్షలు కిడ్నీలకు ఇచ్చిన, లివర్కు 20 లక్షలు ఇచ్చిన, గుండెకు ఒక 30 లక్షలు ఇచ్చిన, ఎన్ని అవుతున్నాయి? 60 లక్షలు అవుతున్నాయి. ఇంకా 40 లక్షలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు నేను కిడ్నీల స్మగ్లింగ్ స్టోర్ పెట్టుకోవాలా? అంతేనే కదా. అంటే నేను ఏమన్నానంటే, మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఛాన్స్ లేదని నువ్వు అనుకుంటున్నాను. నేను అంటున్నా, ఆల్రెడీ ఛాన్స్ ఇస్ దేర్, గాడ్ ఇస్ దేర్, ఆల్రెడీ దేర్. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాడు. అంటే ఆల్రెడీ మేము నశించిపోవడానికి రెడీ అయిపోయాం. ఇంకా ఠికానా లేదు, ఇక నో మోర్ ఆప్షన్స్. పౌలు నిలబడి ఎట్లా మాట్లాడాడు తెలుసా? అయ్యలారా, గడిచిన రాత్రి నేను సేవిస్తున్న దేవుని దూత నా ఎదురు నిలబడి చెప్పిన మాట ఏంటో తెలుసా? రేపు నేను కైజర్ ఎదురు నిలబడాలి కనుక నీకైనాను నీతో కలిసి ఓడలో ఉన్న వారికైనా ఏ హాని, నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నో మోర్ ఛాన్స్ అక్కడ. అసలు బతుకుతామన్నా అపోస్తుల కార్యం 28వ అధ్యాయం ముగించేస్తున్నా. 27వ అధ్యాయం చూడండి. 21వ వచనం, 20 నుంచి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు ఆశ ఏమన్నారు? ఆశ ఏమని? ఏ ఆశ? బతికి బట్టగట్టి బయటపడతామన్నటువంటి ఆశ లేదు మాకు. అప్పుడు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసింది. ఓకే ఓకే ఓకే, మీరు బయలుదేరకపోయి ఉంటే బాగుండేది. తప్పు చేశారు, పొరపాటు చేశారు. దేర్ ఇస్ నో ఛాన్స్. ఛాన్సెస్ అన్నీ అయిపోయినాయి. ఏం జరగకూడదు జరిగింది, ఏం కలగకూడదు కలిగింది, ఏం రాకూడదు అది వచ్చింది. అయితే అప్పుడు హానియు నష్టం కలగకపోను కదా. అంటే నా మాట వినుంటే ఈ బాధ మీకు ఉండేది కాదు. ఎస్, నిజమే. ఇప్పుడైనాను అయిపోయింది, ఛాన్సెస్ లేవు కాబట్టి సావంట్రా బాబు అన్నాడా? అయిపోయిందిరా, కథ మొత్తం ఒడిచిపోయిందిగా, కథ మార్చగలవు అని పాడినావు కదా, ఇవి కథ ఇట్లా మారిందిరా పోయి అనలే దేవుడు ఆయన. చెప్పండి అమ్మా. స్టోరీ 2 స్టోరీలు ఉంటాయి. ఒక స్టోరీ బ్లాక్ బస్టర్ స్టోరీ, రెండోది అటర్ ఫ్లాప్ స్టోరీ. అరే బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటే అటర్ ఫ్లాప్ అయిందిరా, ఇక ఛాన్స్ లేదు అని అనుకుంటావా? లేదు లేదు లేదు. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాను, మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఓడకే గాని ఓడలో మీలో ఎవని ప్రాణమునకు ఛాన్స్ లేవు కదా పౌలా, ఆప్షన్ లేదు కదా పౌలా, ఆప్షన్ లేదు కదా. అయితే ప్రభు చెప్పు, నేను ఎవరి వాడను, నేను ఎవరిని సేవిస్తున్నాను, సర్వింగ్, నేను ఎవరిని సేవిస్తున్నాను. ఆ దేవుడి దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి ఎట్లా మాట్లాడింది దేవుని దూత? పౌలా భయపడకు, చెప్పండి, భయపడకము, నీవు కైజరు ఎదుట నిలవవలసి ఉంది కనుక నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు నాతో చెప్పండి. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెలుసుకోండి, ఆ దూత నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని కదా. వాట్ స్టేట్మెంట్? మనం సేవిస్తున్న దేవుడు అక్కడ ఛాన్స్ లేకపోయినా, జీవం లేకపోయినా, పరిస్థితులన్నీ కంట్రోల్ తప్పినా చెప్పాలి కంట్రోల్ తప్పినా ఏం చేస్తాడు?
ఆయన మరలా దాన్ని న్యూగా చేస్తాడు. ఏమే అర్థమైందా? అయిపోయింది 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 అని అందరూ అంటారు, అనని పర్లేదు. అయిపోయింది కాదు, ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాం చూసారా, అన్ని సెట్ ఫ్రీ అవుతాం చూసామా, అప్పుడు ఉంటుంది దుమ్మ తిరిగిపోతా ఉంటాం. అందుకే ఒక కొటేషన్ ఉంటుంది అన్నమాట, సక్సెస్ స్పీక్స్. ఏమంటారు? సక్సెస్ స్పీక్స్ అంటే విజయపు ధ్వని అంత గంభీరంగా, విజయపు ధ్వని అంత గంభీరంగా. మీ జీవితంలో విజయపు ధ్వనుల మాసముగా దేవుడు మనం దయచేస్తాడు. దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ చెప్పండి ట్రంప్. ఏ ట్రంప్? విక్టరీ ట్రంప్ అంటారు. ఇలా ఉంటుంది తీసుకున్నా అది. అంటే ఈ మంత్ నువ్వు ఎలా డిక్లేర్ చేయాలంటే దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ విజయపు ధ్వని అన్నట్టుగా, ద ట్రంప్ ఆఫ్ విక్టరీగా నువ్వు డిక్లేర్ చేయాలి. చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చూసే కార్యాలు మిరాకిల్స్ నాకు అనుకుంటున్నావు. మంచిగా ఉంది, నెలకు జీతం వస్తుంది, సరిపోతుందా? నా బిజినెస్ పెడతా. ఎందుకన్నా వట్టిగా బిజినెస్ పెడతావు? ఆ ఇంత లాస్, వాడు నష్టపడి వీడు నష్టపడి వీడు నష్టపడి వీడు నష్టపడి మొత్తం ఫెయిల్యూర్ స్టోరీస్ అని తీసుకొచ్చి ముందు పెడతాను. మనం ఏం చేయాలి? ఆ స్టోరీస్ నేను స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకోవాలి. ఫెయిల్యూర్స్ అన్ని వద్దాయి, అవద్దు, ఆపే ఆపే ఆపే, వద్దు. నీకు కూడా ఏమనిపిస్తుంది ఆ స్టోరీస్ విన్నప్పుడు? ఇంతమంది చేయలేంది, ఇంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ద్వారా జరగలేంది, ఇంతమంది ద్వారా కలగనటువంటిది నా ద్వారా ఏం జరిగిద్దయ్యా అనిపించింది. దిస్ ఈస్ కాల్డ్ సిన్ఫుల్ కాన్షియస్నెస్. దిస్ ఈస్ కాల్డ్ యువర్ ఫెయిల్యూర్. దాన్ని ఫెయిల్యూర్ అంటారు. కానీ నువ్వు నేను దేన్నైతే పొందుకోవాలనుకుంటున్నా దానిలో ఆల్రెడీ ప్రవేశించాను, ఇప్పుడు నేను విజయములో ఉండి నడుస్తున్నా. విజయం కొరకు కాదు మన ప్రయత్నం అంతా, ప్రయాణం అంతా కూడా. అర్థమని చెప్పింది. మన ప్రయాణం దేని కొరకు కాదు, విజయము కొరకు కాదు, విజయములో ఉండి ప్రయాణిస్తున్నా. ఓకేనా? మనం ఎందులో ఉన్నాం చెప్పండి? విజయంలో, బ్యాటిల్. అందుకే మిమ్మల్ని ఎప్పుడు కూడా సూర్యుడి దేని చూడమంటాడు ఆయన కలుగజేయు రక్షణ అంటాడు. ఏమంటాడు? రక్షణ అనేది పాత నిబంధనలో ఎక్కడ రాయబడి ఉన్నా దట్స్ కాల్డ్ విక్టరీ. అది విక్టరీ అని అర్థం. అంటే చూడండి నా విజయాన్ని చూడండి అన్న, అంతేగాని యుద్ధాన్ని చూడమని చెప్పాలి. ఈవెన్ నేను ఎట్లా యుద్ధం చేస్తానో చూడమని చెప్పాలి. అర్థమైనా? నాకు చిన్నప్పుడు బాలకృష్ణ సినిమా అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో ఫుల్ ఫైట్లు ఉంటాయి కాబట్టి. అంటే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం చూడమన్నాడు? ఫైటింగ్ చూడమన్నాడు, విక్టరీ చూడమన్నాడు. సి లుక్ విక్టరీ, ఆయన విక్టరీ చూడమంటాడు. అంతే. ఏం చూడమన్నాడు? బ్యాటిల్ చూడమన్నాడు, పోరాటాన్ని చూడమన్నాడు. ఫైటింగ్ నేను ఏ కత్తి వాడుతున్నా, ఏ బందుకు వాడుతున్నా, ఏ రైఫిల్ వాడుతున్నా, ఏ సామాగ్రి ఇవన్నీ అవసరం లేదు నీకు. నేను నీకు కలగజేయబోయే రక్షణ చూడు, ఊరకుండు అంతే. జస్ట్ యుద్ధంలో ఎవరున్నారు? దావీదు. సౌలు ఎక్కడ ఉన్నాడు? గూడారంలో. యుద్ధం ఎవరిది? దావీదు. ఇంకా మనం ఎందుకు భయపడాలి? ఆల్రెడీ మన కొరకు పరమ దావీదని యేసుక్రీస్తు ప్రభు యుద్ధం ముగించి దేవుని కుడి పార్శ్వన రెస్ట్ తీసుకుంటున్నాడు. వి ఆర్ ఇన్ దట్ రెస్ట్. మనం కూడా దాంట్లో రెస్ట్లోనే ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని నమ్మాలా. శత్రువు లేకుండా, అపాయము రాకుండా ప్రభు మనల్ని ఆల్రెడీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచాడు. కాబట్టి ఆ స్థలాన్ని బట్టి అతిశయించాలి, ఆ స్థలాన్ని బట్టి స్తుతించాలి, ఆ స్థలాన్ని బట్టి మాట్లాడాలంతే. మనం ఎవరి వాడము, ఎవరి సన్నిధిలో ఉన్నామంటే వేర్ వి ఆర్. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? వేర్ వి ఆర్. మనం ఎక్కడున్నాం? విశ్రాంతిలో క్రీస్తుతో కూడా కూర్చుండి విజయాన్ని కలిగి ఉండి ఉన్నాం. విజయాన్ని కలిగి ఉండి కూడా విజయం గురించి మనం ఆలోచించట్లేదు, మాట్లాడట్లేదు. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక పని స్టార్ట్ చేయాలంటే 100 సార్లు మనం ఆలోచిస్తున్నామని అంటే వి బిహేవ్స్ లైక్ ఫెయిల్డ్ పర్సన్స్. అంతేనా? మనం ఒక ఫెయిల్యూర్ పర్సన్ లాగా ఆలోచిస్తాం. కానీ నేనేమంటానంటే నీకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నీకు ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కలగడానికి, నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభు నీకు ఒక బిజినెస్ ఐడియాస్ ఇస్తాడు, నీకు ఒక ఆలోచన దయచేస్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలంతే. ప్రభు ఆ రోజు నీకు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, దానిని బట్టి నేను ముందుకు వెళ్ళాను, ఇదిగో నా జీవితంలో ఇంత మిరాకిల్స్ మీరు నడిపించబడుతుందని చెప్తాను. అర్థమైంది? నేనేమన్నానంటే
మీరు సంఘానికి ప్రతి మంత్ 5 లక్షలు కానుక ఇచ్చడం దేవుడు చేస్తారు. మోర్ దెన్ దట్. 5 lakhs అంటే అర్థమేంటి? మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందని అర్థం? 50 లక్షలు ఉంటుంది కదా. అంటే అంతగా హెచ్చించగలిగిన దేవుని నీ దగ్గర పెట్టుకొని, అంటే అతిశయంగా పడుతుంది. నేను చెప్తాను, వంశీ మా పక్కన ఉన్నాడంటే నేను మీకు చేస్తాను అంటాను. పక్కన వంశీ ఉన్నాడంటే మాకు చాలా అంటారు కొంతమంది. ఓకే, నేనేమంటానంటే, నేను వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళకి అంత ధైర్యం వచ్చి పని చేయగలిగితే నీ పక్కనే ఉన్నారు. సరే, ఎవరి పక్కన కూర్చున్నావు? మృతుల్లో నుండి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు అను మన నాయకుడి, మన రాజు, మన కాపరి అయినటువంటి వారి పక్కన కూర్చొని ఇంకా మనం ఏం ఆలోచన చేస్తున్నాం? చోట ఆలోచన చేస్తున్నాం అంటే ఎందుకు మనం ప్రభుని అడిగండి, ప్రభు నాకు ఆలోచన చేసి నేను ఎట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా మనం ఆలోచన చేసుకున్న ప్రతిసారి కూడా ఒక గ్రేట్ విత్తకుండా పాస్ అవుతుంది. ఎంతమందికి ఈరోజు ఆశీర్వాదం? అంటే మనం లెక్కలేనటువంటి సూచక్రియలకు వారసు, పరిశోధింపజాలని సూచక్రియలకు గొప్ప అద్భుతకరమైన మనం వారసు. ఓకే, అంటే మనం ఎవరమో ఆల్రెడీ దేవుడు చెప్పేస్తాడు. ఎవరి వారమో దేవుడు చెప్పేస్తాడు. ఎక్కడున్నాం, ఎవరి వారం ఎలా ఉన్నామో చెప్పేసిన తర్వాత కూడా మనము స్టెప్ వేయట్లేదని అంటే మనం ఇంకా విశ్వాసంలో బ్యాక్ ఉన్నట్టే కదా. చెప్పండి, అంతేనే కదా, బ్యాక్ ఉన్నట్టే కదా. అంటే మనం ఇంకా విశ్వాసంలో బ్యాక్ ఉన్నామంటే దేవుని ఇంకా మనం ఏం చేయట్లేదు. నేను దేవుని నమ్ముతున్నాను అన్నాడా లేదా? ఎవరు? ఇప్పటికీ స్టిల్ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నాం, తుఫాను, రాత్రి పగలు, అసలు ఏదో అర్థం కావట్లేదు, సూర్యుడిని చూడట్లేదు, భోజనం లేదు, పరిస్థితులన్నీ ఆగమాగం ఉన్నా గడిచిన రాత్రి దేవుని దూత నా పక్కన నిలబడి నాకు చెప్పిన మాట మనకి రాడని ఇప్పటికి నేను దేవుని నమ్ముతున్నా మాట అన్నాడా లేదా? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నేను అడుగుతున్నాను, మీ ఫెయిత్ ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? మీ నమ్మిక ఎక్కడ? హల్లెలూయా. జస్ట్ మీరు ఆ ఫెయిత్లో బిల్డ్ అవ్వండి. నేను ఏమనుకుంటానంటే మీ అందరికి ఒక వారం రోజులు ప్రతిరోజు క్లాస్ పెడదాం అనుకుంటున్నాను. మీ విశ్వాసం బలపరచబడ్డాను. ఇప్పుడు వస్తారు, డైలీ పెడతారా క్లాసు? డైలీ పెడతా ఎప్పుడైతే. ఓకే, అంటే ఎందుకు రావాలి బ్రదర్ ఇక్కడికి? ఈ పర్సెప్షన్ బిల్డ్ అవ్వడానికి. ఉత్తుగా బిల్డ్ అవుతుంది ఇవన్నీ. ఇప్పుడు గాడ్ సైజ్ థింగ్స్ అని ఎప్పుడు వస్తాయి మనకు? అవునా? నువ్వు గాడ్ లెక్క ఆలోచిస్తావు, అప్పటికి ఆ ఉద్రేకంతో చేస్తావు. స్టిల్ అది నీ కంటిన్యూ అవుతుందా? కానీ నిన్ను ఆ యొక్క వేలోకి నీ మనసు రెన్యూ అవుతుంది అని అంటే ఎప్పుడు అవుతుంది? వింటున్నా కొద్ది నువ్వేం చేయట్లేదు, వినట్లేదు. నేను విని చూడు. సరే, ఈ మెసేజ్ మనకి యూట్యూబ్లో ఉంటుందా కదా, పెట్టుకొని ఎన్నిసార్లు వింటాం మనం? వింటే కదా మీరు బిల్డ్ అవుతారు. బిల్డ్ అవుతే కదా మీరు చూడబోయే కార్యాల లెక్క విస్తరిస్తుంది. వింటే కదా మీరు పరిశోధింపజాలని గొప్ప కార్యం చూడగలరు. ఎప్పుడు చూస్తే లోకంలో ఉన్న స్వరాన్ని విని ఆ పర్సెప్షన్ వల్ల బిల్డ్ అయిపోతుంది. అరే, ఆడు నష్టపోయాడు, ఈడు నష్టపోయాడు, ఆడు ఫెయిల్ అయ్యాడు, ఈడు ఫెయిల్ అయ్యాడు, ఆడు నష్టపోయాడు, ఆడు జాతకం ఖతం అయిపోయింది, ఆడు స్టోరీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ నేనే అనుకోను కాదు. అర్థమైందా? అరే, ఆడు బిజినెస్ పెడితే నడవలేదు, నువ్వు పెడితే నడుపుతుంది. చుట్టూ ఇన్ని వందల మంది బిజినెస్. నేను ఒక అన్నతో అన్నాను అనమాట, అన్న నువ్వు అనుకుంటావేమో పంజాబ్లో పోయి ఏ షాప్ అంటే పంజాబ్ ఏ షాప్ ఉంటుంది చెప్పండి? పంజాబ్లో ఏ షాప్ ఉంటుంది చెప్పండి? పంజాబ్లో ఏ షాప్ ఉంటుంది? మేస్త్రులు ఉంటారా? పంజాబ్లో మేస్త్రులు ఉంటారా? రైతులు ఉంటారా? అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారా? జాబర్స్, టీచర్లు ఉంటారా? కటింగ్ షాప్ ఉంటారా? కానీ పంజాబ్లో పోయి దేవుడు పెట్టమని కటింగ్ షాప్ పెట్టుకుని నడుస్తారు.
రాజస్థాన్ పోయి ఇసుక అమ్ముకుంటాను కూడా నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్ పోయి ఐస్ అమ్ముతాను నడుస్తుంది. అరే ఐస్ గిన్నె ఉన్నది కదా, వర్షం పడితే మీకు వర్షం పడుతుంది, మాకు ఐస్ పడుతుందా పోయి అంటారు. అంటారా? నేను చెప్పింది అర్థమవుతుందా? అంటే ప్రభు మీకు ఇచ్చే ఆలోచనలలో లోకం మొత్తం ఫెయిల్ అయిపోతుంది. నువ్వు ఫెయిల్ ఎప్పుడన్నా అద్దన్నా ఎప్పుడన్నా విన్నారా? స్టార్ట్ చేస్తా ఎప్పుడన్నా వద్దు అన్నాను ఎప్పుడన్నా? నో, అట్లాంటి మాట జస్ట్ మూవ్ అని అంతే. నువ్వు సాగిపో, నీ పక్షంగా దేవుడు ఉన్నాడని చెప్తాను. నువ్వు ఎక్కడ నీ జీవితంలో ఫెయిల్ అవుతావని నువ్వు అనుకుంటున్నావో ఆల్రెడీ నువ్వు దాంట్లో విక్టరీ సాధించావు. దాంట్లో ఆల్రెడీ నీకు విజయం కలిగింది. దాంట్లో ఆల్రెడీ నువ్వు విజయాన్ని చూసావు. దాన్ని నువ్వు క్లెయిమ్ చేయి. అందుకే నేను ఏమన్నా దాని కొరకు ప్రార్థన చేయడం ఆపి దాని మీద చేయి పెట్టి తీసుకోవాలి. జస్ట్ తీసుకోవాలి. ఏం చేయాలి? నేను మిమ్మల్ని ఎప్పుడన్నా వాగ్దానం వచ్చినప్పుడు దాని కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. దాన్ని ఏం చేయమన్నా? రిసీవ్డ్ అని చెప్పాను. అంటే రిసీవ్డ్ అంటే అర్థమేంటి? అలానే తీసేసుకున్నాడు. మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్రతి వాగ్దానాన్ని రిసీవ్డ్ అని చెప్పాలి. ఏం చేయాలి మనం? ప్రతి వాగ్దానాన్ని రిసీవ్డ్ అంతే. మీరు ఆ వేలో బిల్డ్ అవ్వాలా. నేను కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా దయచేసి అనుకుంటున్నాను. నేను ప్రతి ఉదయం కూడా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దాం, ప్రతిరోజు వాక్యాన్ని రిలీజ్ చేద్దాం మన ఆలోచనలు. ప్రార్థన చేయండి. తొందరలోనే ప్రభు దాన్ని స్వాధీనపరుస్తాను. ఓకే, నాకు ఆలోచన ఇచ్చాడని ప్రభు ఖచ్చితంగా చేసే తీరుతాను. ఓకే, ప్రార్థన చేద్దాం. మీ అందరూ కూడా ఈ గాడ్ సైజ్ థింక్లోకి, గాడ్ సైజ్ ఇమాజినేషన్లోకి మీరు అందరు రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఎంతమందికి ఆశ ఉంది? నేను చెప్పిన వాక్యం అర్థమైంది. దేవుడు ఎట్లా ఆలోచిస్తాడో మనం అట్లా ఆలోచించాలి. ఓకే, రైట్. లెట్ us pray. కళ్ళు మూసుకుందాం. షబ రబ లక తురమ షంధరియాలన రిబే షందే రేఖే తెరెనెలే పురభౌ షంధరియాలన రబ బాబా షంధర ఖతురనలన రబ. తండ్రి